అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను కండెన్స్ మిల్క్ అదే అండి మిల్క్మేడ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీన్ని మీరు ఇంట్లోనే కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఆలస్యం చేయకుండా వీడియోని చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి. అందులో ఒక 2 కప్స్ మిల్క్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకుంటున్నానండి. షుగర్ డిజాల్వ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. షుగర్ డిజాల్వ్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలని హాఫ్ అయ్యేంత వరకు మరిగించుకోండి. చుట్టుపక్కల కట్టే మీగడ్ని లోపలికి అనుకుంటూ అడుగంటకుండా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఇలా పాలు క్వాంటిటీ హాఫ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోండి. బేకింగ్ సోడా వేయగానే పాలు అనేవి నురుగ రావడం స్టార్ట్ అవుతాయండి. దీన్ని కంటిన్యూస్గా లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండండి. మెల్లిమెల్లిగా పాల కలర్ అని లైట్ ఎల్లో కలర్కి చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీన్ని కంటిన్యూస్గా అడుగంటకుండా మిక్స్ చేస్తూనే ఉండండి. ఒక 4 నిమిషాల తర్వాత చూడండి ఇలా థిక్గా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారా కలర్ కూడా ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్ లాగా వచ్చింది కదా. అంతే అండి, ఇలా ఈజీగా కండెన్స్ మిల్క్ని ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. దీన్ని మీరు ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే 15 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. దీన్ని మీరు కేక్ చేసేటప్పుడు లేదా స్వీట్స్ చేసేటప్పుడు వేసుకోండి. చాలా బాగుంటుంది. అలాగే దీన్ని మీరు పిల్లలకి బ్రెడ్ మీద కొద్దిగా రాసిచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.